హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మీరు ఎంతో పుణ్యం చేసుకున్నారని అర్థం. ఎంతో అదృష్టం ఉంటే గానీ అరుణాచల శివ దర్శనం అనేది దొరకదు. మనం చూస్తున్నది అరుణాచలం యొక్క గుడి. రాజగోపురం ఎదురుగా ఉన్నటువంటి ప్రవేశ మార్గం ఇది. ఇక్కడి నుంచి అందరూ గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. చిన్న పెద్ద వయసుతో సంబంధం లేదు. ఆడవారు మగవారు అనే భేదం లేదు. ముసలి ముతక అనే తేడా లేదు. పగలు రాత్రి తేడా లేనే లేదు. అందరూ గిరి ప్రదక్షిణ చేస్తారు ఇక్కడ. మేము కూడా అరుణగిరి ప్రదర్శన ప్రారంభించాము. గిరి చుట్టూ 14 కిలోమీటర్లు రహదారి. అయితేనేం ఎంత దూరమైనా సరే ఓం నమ శివాయ అంటూ ప్రతి ఒక్కరూ అడిగేస్తూ ముందుకు పోతున్నారు. నైట్ 11:45 సార్. నైట్ 11 గంటల 40 నిమిషాలకు ప్రదక్షిణ మొదలు పెట్టాము. నైరుతి లింగం. నైరుతి అంటే నైరుతి. చూసేసి రావాలి లింగాలు. ఇది నిరుతి లింగం. నిరుతి అని తమిళ్లో అంటారు, తెలుగులో నైరుతి అంటారంట. మేము నైట్ టైము గిరి ప్రదక్షిణ చేస్తున్నాం కాబట్టి కొంత దూరం సులభంగానే వెళ్ళిపోయాము. డే టైం అయితే ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది. నైట్ టైం అయితే ఎండ లేకుండా చల్లగా ఉంటుంది. ఇది నిత్యానంద స్వామి అవతరించిన స్థలం అంట. నైరుతి లింగం దాటిన తర్వాత మనం ఇక్కడికి చేరుకోవచ్చు. నైట్ టైం కాబట్టి ఇది క్లోజ్ చేసేస్తారు గేటు. డే అంటే మేము లోపలికి వెళ్ళి చూసిండొచ్చు. నైట్ టైం వచ్చాం కాబట్టి చూడలేకపోతున్నాం లోపల. చూడండి, ఇక్కడ బ్యానర్ కూడా ఉంది, నిత్యానంద స్వామి అవతరించిన స్థలం అని చెప్పేసి. ఇంతవరకు మా ప్రయాణం బాగానే జరిగింది. చెమటలు పట్టడం ప్రారంభమైనాయా? ఇక్కడి నుంచి మా ప్రయాణం కొద్దిగా కష్టంగా మారింది. మాకు నడుస్తుంటే చెమటలు పడుతున్నాయి. కొద్దిగా ముందుకు వెళ్ళాము. కొద్దిగా ముందుకు వెళ్ళేసరికి అక్కడ సూర్యలింగం వచ్చింది. మొత్తం 8 లింగాలు ఉంటాయంట. అందులో ఇది సూర్యలింగము. చాలా వరకు కొన్ని నైట్ టైం కాబట్టి క్లోజ్ చేసేశారు. కాబట్టి భక్తులందరూ బయట నుంచి దర్శించుకుంటున్నారు. ఇక్కడికి చేరుకునేసరికి మనం కరెక్ట్గా దాదాపు 7 కిలోమీటర్స్ వచ్చేసాము. మొత్తం గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు అయితే మేము ఈ 7 కిలోమీటర్లు నడవడానికి మాకు పట్టిన సమయం ఎంతో తెలుసా? కేవలం 45 నిమిషాలు మాత్రమే. ఇక్కడికి 45 మినిట్స్ పట్టింది. ఇంకా 7 కిలోమీటర్స్ ఇంకో 45 మినిట్స్ పడుతుందిలే అని అనుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి టైం దాదాపు 12:30 అలా అయింది. వరుణలింగం కరెక్ట్గా 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. వరుణలింగం నుంచి ఇంకా 7 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మిగిలిన 7 కిలోమీటర్లు నడవడానికి మాకు పట్టిన సమయం తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు. మంచి సెంటర్లో పెట్టినాడు సార్ కాఫీ. అది కూడా అర్ధం దూరం వస్తారు. కుంభకోణం డిగ్రీ కాఫీ కూడా ఇట్లే సార్ వాళ్ళు ఇచ్చేది. రాగి పాత్రలు ఇస్తారు. నైట్ టైం కాబట్టి మాకు కాఫీ తాగాలనిపించింది. కరెక్ట్గా హాఫ్ దూరం వచ్చేసరికి ఇక్కడ కాఫీ సెంటర్ కనబడింది. ఇక్కడ చూడండి, మాతో పాటు చాలామంది కాఫీ తాగుతున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఎవరికైనా సరే కాఫీ అయినా కూల్ డ్రింక్ అయినా ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది. చాలామంది కూడా కాఫీ తాగుతున్నారు. కరెక్ట్గా ఈ ప్లేస్లో కాఫీ షాప్ ఉన్న వాళ్ళకి మాత్రం లక్ చాలా బాగుంటుంది. ఎందుకంటే అందరూ ఇక్కడికి వచ్చేసరికి కలిసిపోయి ఉంటారు. యాక్చువల్గా రోడ్డు పొడవునా కూడా షాపులు చాలా ఉన్నాయి. ఇవి కాళ్ళకు మసాజ్ చేసే మిషన్స్ అన్నమాట. కరెక్ట్గా భలే సెంటర్లో పెట్టారు. చూసి ఏంటో అనుకున్నాము. వాయులింగం గిరి ప్రదర్శన 5.6. వాయులింగానికి చేరుకున్నాము. ఇక్కడ నుంచి 5.6 కిలోమీటర్లు ఉంది గిరి ప్రదక్షిణ. ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ మన ఎనర్జీ అంతా అయిపోతుంది. కాళ్ళు నొప్పులు బాగా స్టార్ట్ అయిపోతాయి. దూరం వేసే అడుగులు ఇక్కడ నుంచి చిన్న అడుగులు వేయడం ప్రారంభిస్తాము. తిరువన్నామలై అని షార్ట్కట్లో పెట్టినారు. టీవీ మలై అని. ఐ లవ్ టీవీ మలై అని ఇక్కడ ఒక నేమ్ సెట్ చేశారు. ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ అందరూ కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు. మధ్యలో మనం రెస్ట్ తీసుకోవాలంటే ఇది ఒకటే ప్లేస్ గా కనిపిస్తుంది. యాక్చువల్గా ఇక్కడ ఏదో అనుకున్నాం మేము, కానీ నాకు అర్థమవుతుంది ఏమంటే ఇక్కడ మోక్ష మార్గం అని తెలుస్తుంది. మేము అందులో రాలేకపోయాము. అది మేము గమనించలేదప్పటికీ. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మోక్ష మార్గంలో రావడానికి ప్రయత్నిస్తాము. ఆల్మోస్ట్ మేము గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకునే స్టేజ్కి వచ్చామని అనుకుంటున్నాము. కానీ అనుకున్నంత ఈజీ కాదు. ఇక్కడి నుంచి నడవడమే చాలా కష్టము. ఇక్కడి నుంచి అడుగులు అసలు ముందుకు పడడం లేదు. ఎంత నడిచినా ఇంకా వస్తూనే ఉందనిపిస్తుంది. అంటే తమిళనాడు గవర్నమెంట్కి సంబంధించింది. ఇది బాగుంటాయండి సార్ రూమ్లో. ఇది తమిళనాడు టూరిజం రూమ్స్ ఇవి. ఇది 8వ లింగం, ఈశాన్య లింగం. చివరిగా దర్శించుకోవాల్సిన లింగం ఇది, ఈశాన్య లింగం. ఇక్కడ నుంచి ఇంకా గుడి దగ్గరికి వెళ్ళిపోతాము. గుడి దగ్గరకు వచ్చేసి ఉంటాం, కానీ అక్కడి నుంచి గుడి దగ్గరికి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే నడవలేము. టిఫన్ సార్ ఫైనల్గా అనుకుని నేను సాధించిన
ఎలా ఉంది సార్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? చివరికి మాకు మాటలు కూడా రావడం లేదు. నడిచి నడిచి అలసిపోయాము. ఓపిక లేదు. కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయి. అయినా సరే మేము అనుకున్నది సాధించాము. ఎక్కడైతే గిరి ప్రదర్శన ప్రారంభించామో ఆ రాజగోపురం దగ్గరికి మేము చేరుకున్నాము. గుడికి ఇంకా 100 మీటర్ల దూరంలోకి వచ్చాము. అప్పటికి ఆ 100 మీటర్లు నడవడానికి మా వల్ల కావడం లేదు. నడుస్తుంటే వస్తూనే ఉంది. 14 కిలోమీటర్లు నడిచి 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 లాస్ట్కి మేము చేరుకున్నాం. మేము సాధించిన అతి పెద్ద విజయం. ఫైనల్గా మేము తెలుసుకున్నది ఏమిటంటే మేము ఎంతటి కష్టాన్నైనా జయించగలము అనే నమ్మకాన్ని కలిగించాడు మాకు పరమశివుడు. 4 ఇంకోలు 7 కిలోమీటర్లు నడవడానికి మాకు పట్టిన సమయం 45 నిమిషాలు. తర్వాత 7 కిలోమీటర్లు నడవడానికి మాకు పట్టిన సమయం 3 గంటల 45 నిమిషాలు. మొత్తం 4.5 గంటల్లో 11:45 నుంచి 4:15 లోపు మా ఈ గిరి ప్రదక్షిణ మేము కంప్లీట్ చేసాం. మన విజయ యాత్రను పూర్తిగా కంప్లీట్ చేస్తున్నాం సార్ మనం. అరుణాచలం టూర్ ఫుల్ డీటెయిల్స్ వీడియో ఉంది, చూసేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి బాబీ జర్నీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.